దేశం గర్వించదగ్గ మహిళా నేత ఇందిరాగాంధీ అని ఎమ్మెల్యే వీళ్లపల్లి శంకర్ అన్నారు. షాద్నగర్ మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ ప్రగతి వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం మహిళల సాధికారత కోసం తీసుకుంటున్న పలు సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం నిలిపివేసిన వడ్డీలేని రుణాల పథకాన్ని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పునరుద్ధరించరాదని, రాష్ట్ర వ్యాప్తంగా 304 కోట్ల విడుదల చేసిన మహిళా సంఘాల ఖాతాల్లో నేరుగా జమ చేసినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని అందరూ ఎంపీలు అదేవిధంగా ఎస్ఐ మహిళా సభ్యులందరికీ మరియు పాత్రికేయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. శ్రీమతి సులోచన కృష్ణవేణి గారికి గౌరవనీయులు చాలా సంతోషంగా ఉంది, చాలా సంబరంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సోదరుల హృదయాలలో ఒక మంచి సంతోషకరమైన వార్త. తెలంగాణ ప్రగతి, మహిళల యొక్క ఉన్నతి అనేది ఈ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. ఇందులో మొన్నటికి మొన్న శ్రీమతి ఇందిరాగాంధీ యొక్క జన్మదినం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం అయితేనేమి, వడ్డీ లేని రుణాల పంపిణీ అయితేమి ఒక ఆదర్శంగా తీసుకుని ఒక తొలి ప్రధానమంత్రి, మహిళా ప్రధానమంత్రి కాబట్టి ఆదర్శంగా తీసుకొని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఇందిరమ్మ వారోత్సవం జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇలా రుణమాఫీలు ఇలా షాద్నా నియోజకవర్గంలో దాదాపు 3,200 గ్రామ సంఘాలకు కానీ 3,48,68,550 రూపాయలు కూడా ఈ యొక్క మంజూరు చేయడం జరిగింది. ప్రతి గ్రామ సంఘం అకౌంట్లలో కూడా జమ చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలకు అన్ని విధాల అండగా ఉన్నప్పుడే, వాళ్ళకు చేయూత ఇచ్చినప్పుడే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ గ్రామం బాగుపడుతుంది, ఆ రాష్ట్రం బాగుపడుతుంది అనేదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ దిశగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి దీనికి గాను షాద్నగర్లో ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఆర్టీఓ గారు, ఎంపీడీఓలు, ఆర్పీఎంలో, ఏపీఎంలో అందరు కలిసి కూడా ఈ మహిళలకు ఈ చెక్కులను అందజేయడం జరిగింది. కాబట్టి నేను ముఖ్యంగా ఈ మహిళా సోదరులందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ ప్రభుత్వం ఇచ్చే ఈ సంక్షేమాన్ని, ఈ అభివృద్ధిని మీరు ఫ్యూచర్ తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా.